నీళ్లు పోసి శ్రద్ధ అనే విధంగా దాన్ని పెంచుతూ ఉంటే ఆ విత్తనం మలిసి జాగ్రత్త అనే ఒక ఇదితో పెంచుతూ ఉంటే మలిసి మొక్కై మోని అది ఫలాల నుంచి. అట్లాగే ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు పారేసామనుకో, విలువైన విత్తనాలు వృధా అయిపోతాయి. చవటి పొలంలో వేసామనుకో, అది మోటికి వచ్చినా కూడా మెల్లి తిరిగిపోయింది, వృధా అయిపోతాయి. అందుకనే గురువుగారు ఏం చెప్తారంటే పదే పదే మాకు, నాయన జాగ్రత్తగా సాధన సంపత్తి పొందిన ఒక శిష్యునికే ఇవి అప్పచెప్పాలి నాయన అంటారు. అందుకని ఈ రోజుల్లో ఏమైందంటే ఈ స్పీడ్ ప్రపంచంలో అందరూ స్పీడ్గా వెళ్తూ ఉన్నారు, అంత టైం ఇవ్వట్లేదు. కాబట్టి కొంత ఉదాహరణతో తొందరపడి జాగ్రత్త పడతారు, తొందరగా ఈ రూట్లోకి వస్తారని తెలుసుకుంటారనే ఉద్దేశంతో కొంతమంది ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది, అలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయినా ఇప్పుడు ఒక అంటే ఏమనుకో, విత్తనం చక్కగా ఇవాళ ఉంటే ఉపయోగపడుతుంది దాని మంచి. కానీ మీకు ఎంతో ఉపయోగం, ఎందుకంటే మీకు ఆలోచనలో పడిపోయారు. నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. ఎందుకు? నేను తెలియని ఒక గొప్ప ఇదిని పట్టుకున్నాను, ఇదిలోకి వచ్చాము. ఆ విధంగా ఒక్కొక్కరు కొంతకాలం ముందుకు రాగలుగుతారు. కొంతమంది ఏమో ఇంకా తొందరగా, అంటే ఈ చిత్తంలో రకరకాల చెత్త అంతా వేసేసాం. ఈ చెత్త అంతా బయటికి పంపిస్తే తప్ప ఆ వేసిన బీజం చక్కగా మనిషి పెద్దదవ్వదు. అది ఎట్లా బయటికి పంపించాలి? బోధ రూపంలో. ఈ బోధ ఈ విధంగా ఈ చెవుకుండా ఎక్కుతుంటే ఈ చెత్తల్లో ఈ చెవుకుండా వెళ్ళిపోతా ఉండదు, ఎట్లాంటి చెత్త వెళ్ళిపోయి అప్పుడు ఆ బోధే బీజాలు. అందుకని గురువు గారు ఎక్కడి నుంచి వచ్చారంటే హిమాలయాల నుంచి. అంత దూరం నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు స్వామి అంటే, ఏ చెల్లిని బీజం చూసి వెళ్తానికి వచ్చాను ఆయన అన్నాడు. అట్లాగే ఆ విషయాలు మీరు మదన పడుతున్నారు, ఆలోచింపజేస్తున్నారు, ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా ప్రయాణం చేయండి, ముందుకెళ్తారు. సహజంగా అందరికీ అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. బాను రాంబాబు కృష్ణ గారు ఉన్నారు, అందాల కృష్ణ ఏంటి రమ్మన్న కృష్ణ గారు. టైం ఉంది మనకి, ప్రశాంతంగా ఏనండి అందరూ. ఈ టైంను వృధా చేసుకోవాలండి. ఈ రోజు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురువే నమః. గురుదేవ గురుదేవుడికి నమస్కారం అమ్మా. గురువు అంటే ఏంటో ఇంతమందికి మేము గురుకారం తీసుకొని 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి ఏం మాట్లాడాలని కూడా తెలియదు. గురువు దగ్గర కొన్నాం అనుకో, ఆ పాపం అనేది పోయి. గురువు అంటే ఏంటి? గురువు అంటే పెడతాడు, గురువు ఎవరికి ఇలాగే చూస్తా ఉంటాడు.
నా శిశువుడు వీడు ఎంతవరకు లెగుస్తాడా, ఏడవుతాడు వెళ్ళి, నా వాడైతే నా దగ్గర అంటాడు, వెళ్ళిపోతాడు అని గురువు తెలియదు. గురువు చెబితేనే తెలిసింది, లేకపోతే తెలియదు. గురువు చెప్పడు. ఎందుకు చెప్పడు? ఏ లెక్కలో చెప్పడు? ఆయన మాట అంతరించి నడుపుతూ ఉంటే ఈ నా పెట్టరా, ఈ నా ఏమిటో ఉంటున్నాడు, ఎప్పుడు కూడా నా పాదాలు పట్టుకొని నడుపుతున్నాడు అనే పాయింట్లు చూస్తూ ఉంటాడు గురువు. శిశువుడు ఏం చేస్తాడు? ఆయన ఎంతైతే నవ్వుతాడో వీడు ఎక్కువ చేస్తూ ఉంటాడు శిశువుడు. ఎందుకు చేస్తాడంటే ఈ నవ్వుతా ఉంటాడు, మా గురువు గారు నాకే అని నవ్వుతాడు. నవ్వే కొద్దిగా వస్తూనే ఉంటాడు. అట్నే ఎక్కువ మాట్లాడేది కాదు. మా గురువు గారికి అందరూ నమస్కారాలు. ఇప్పుడు ఒక భక్తి కూడా మూఢమైన భక్తి అంటారే, ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక నమ్మితే అది ఏమన్నా అయిపోయి ఆ నమ్మకంలో ఉండిపోతారు, దాని నుంచి ఇంకొక ఆలోచన రాదు. అందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆ విధంగా గురువు అంటే అంత భక్తి, గురు స్వరూపం నిజమైన దర్శించాలి అని కోరుతూ అడిగమ్మా. కూర్చోం. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము.